చాలా కాలం అవుతుంది మిమ్మల్ని చూసి. చాలా సంతోషం. ఓకే, సంతోషం. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మాడభూషి సాహిత్య కళా పరిషత్ వ్యవస్థాపకులు, మిత్రులు ఆచార్య మ్యూట్ లో ఉన్నారు సార్. హలో సార్, మ్యూట్ లో చూడండి సార్. మళ్ళీ మ్యూట్ లో పోయింది, తప్పైంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు ఉపన్యాస పరంపరలో భాగంగా ఈరోజు పురస్కార గ్రహీత బమిడిపాటి రామగోపాలం గారి గురించి అంతర్జాల మాధ్యమంలో ప్రసంగాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరినే బరాగో అని కూడా అంటారు. ఇలాంటి కార్యక్రమాల్ని నిరంతరం నిర్వహిస్తూ సాహిత్య కృషి చేస్తున్న ఆచార్య సంపత్ కుమార్ గారిని అభినందిస్తున్నారు. కవిత, కథ, నవల ప్రక్రియలతో బోరెత్తిపోయిన తెలుగు సాహిత్యానికి వ్యంగ్యంతో జీవం పోయాలని ప్రయత్నించే వారిలో బరాగో గారు ఒకరు. ఆయన రచనలు ఎవరిని ఉద్దేశించి రాసింది కాదని ఆయన చెప్పుకున్నప్పటికీ మన చుట్టూ ఉన్న మనుషులు, మనం దాచిపెట్టాలనుకున్న మన స్వాభావిక లక్షణాలు అందులో కనబడతాయి. ముందుగా బరాగో గారి పుట్టు పూర్వోత్తరాలు, ఆయన ఇతర రచనల గురించి వివరించి, తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడానికి కారణమైన ఇట్లు మీ విధేయుడు కథా సంపుటి గురించి చర్చిస్తాను. బమిడిపాటి రామగోపాలం గారు ఆధునిక రచయితల్లో మంచి పేరున్న రచయిత. హాస్యానికి, వ్యంగ్యానికి, సామాజిక స్పృహకు వీరి కథల్ని ప్రతీకలుగా చెప్పవచ్చు. బరాగో రచించిన ఇట్లు మీ విధేయుడు కథా సంపుటికి 1991లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇదే అంశంపై పరిశోధన చేసిన డాక్టర్ SVNL ఝాన్సీ రాణి గారికి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేయడంతో పాటు ఈ సిద్ధాంత గ్రంథానికి 2004లో బెస్ట్ థీసిస్ అవార్డు ఇచ్చారు. ఝాన్సీ రాణి గారు నా పర్యవేక్షణలో ఈ పరిశోధన చేయడం నేను ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. బరాగో గారితో కూడా నాకు బాగా పరిచయం ఉంది. అటువంటి ప్రముఖ రచయిత బరాగో గారి గురించి రేఖామాత్రంగా నేను వివరిస్తాను. బరాగో గారు 1932 ఫిబ్రవరి 6వ తేదీన విశాఖ జిల్లా విజయనగరం తాలూకా పుష్పగిరి గ్రామంలో జన్మించారు. వీరిది సంప్రదాయ వైదిక బ్రాహ్మణ కుటుంబం. తల్లి సూరమ్మ, తండ్రి సూర్యనారాయణ. ఇంటి పేరు బమిడిపాటి. బరాగో పుట్టిన ఊరైన పుష్పగిరిలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. సూర్యనారాయణ గారి కులదైవం శ్రీరాముడు. కులదైవంలోని రామ శబ్దానికి ఊళ్ళో దైవమైన వేణుగోపాల స్వామిలోని గోపాల శబ్దాన్ని చేర్చి రామగోపాలం పేరును బరాగోకి పెట్టారు. ఆ బమిడిపాటి రామగోపాలం పెరిగి పెద్దవాడి చేయి తిరిగిన కథకుడై బరోగాగా ప్రసిద్ధులయ్యారు. చివరికి ఆయన 2010 ఏప్రిల్ 7న పరమపదించారు. బరాగో తండ్రి సూర్యనారాయణ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆయన సంస్కృతాంధ్ర భాషల్లో మంచి పండితుడు. బరాగోకి చిన్నప్పుడే తండ్రి ద్వారా రామాయణం, భారతాది మహాకావ్యాలు, మిగిలిన ప్రాచీన వాంగ్మయంతో చక్కని పరిచయం ఏర్పడింది. తెలిసి తెలియని వయసులోనే బరాగో పత్రికల్ని చదవటం అలవాటు చేసుకున్నాడు. క్రమంగా సాహిత్యాభిరుచి పెరిగింది. వివిధ పుస్తకాలు చదవటం వల్ల బరాగోకి 9 ఏళ్లకే కథానికలతో పరిచయం ఏర్పడింది. ఇంకా ఈయన విద్యా జీవితానికి వస్తే సాంప్రదాయ కుటుంబంలో జన్మించి
సమకాలీన వాతావరణంలో ఎదిగిన బరాగో తొలిగి విద్యార్థి దశకు ఇల్లే పాఠశాల, తండ్రే గురువు. 5వ తరగతి వరకు తండ్రి దగ్గరే చదువుకున్నవారాయన. తన తండ్రి పనిచేసిన రాజుల ఆలమండలోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో బరాగో 6-7 తరగతుల్ని చదివారు. 8వ తరగతి నుంచి డిగ్రీ దాకా విజయనగరంలోని మహారాజా హై స్కూలు, మహారాజా కాలేజీల్లో ఆయన చదివారు. 1951లో బిఏలో ఉత్తీర్ణుడై ఉద్యోగంలో స్థిరపడ్డారు. మిత్రుల ప్రోత్సాహంతో బాగల్పూర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీషు పాస్ అయినా కొన్ని కారణాల వల్ల సర్టిఫికేట్ రాలేదు. బరాగో దాని గురించి బాధపడకుండా దాని కారణంగా ఆయన ఇంగ్లీషు రచనలతో పరిచయమైనందుకు సంతోషించారు. కానీ ఎలాగైనా ఎంఏ చదవాలన్న కోరికతో 1971లో ఎంఏ తెలుగు ప్రైవేటుగా రాసి పాస్ అయ్యారు. సరస్వతి కటాక్షమే గాని లక్ష్మీ కటాక్షం లేని కుటుంబం కావటం చేత బరాగో ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పి చదువును పూర్తి చేశారు. ఇక వైవాహిక విషయానికి వస్తే బరాగో 23 సంవత్సరాల వయసులో, అంటే 1955లో సత్యభామ గారితో వివాహం జరిగింది. సత్యభామ గారికి ప్రాథమిక స్థాయికి మించిన విద్యాభ్యాసం లేదు. దీనికి కారణం ఆ కాలపు అగ్రహార కుటుంబాలలోని ఆడపిల్లలకు ఉన్న కట్టుబాట్లు. అయితే ఆమె పెద్దన్నయ్య సహకారంతో బాహ్య ప్రపంచం గురించి అవగాహన, లోకం పోకడ అవగతం అయింది. దీనివల్ల కథకుడైన భర్త బరాగో సాహిత్య కృషికి తన వంతు ప్రోత్సాహం అందించడానికి అవకాశం కలిగింది. ఇక ఈయన ఉద్యోగ జీవితానికి వస్తే బిఏ పూర్తయిన తర్వాత సర్వే డిపార్ట్మెంట్లో బరాగో ఒక చిన్న గుమాస్తాగా చేరారు. ఆ ఉద్యోగం కత్తి మీద సాములా గడిచింది. అయినా సరే ఆయన ఏనాడు నేల విడిచి సాము చేయలేదు. ఒకసారి సర్వే డిపార్ట్మెంట్లో ప్రొబేషనరీ డిప్యూటీ సర్వేయర్గా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంత సన్నగా ఉన్నావు కదా, పొలాల మీద తిరుగుతూ భూములు కొలుస్తూ ఉన్నప్పుడు ఎండకి శోష వచ్చి పడిపోతే నిన్ను ఇంటికి ఎవరు చేరుస్తారు అని ఇంటర్వ్యూ చేసిన ఆయన ప్రశ్నించాడు. గొలుసు పట్టుకుని అటొకడు ఇటొకడు 2 కూలీలు ఉంటారటగా, వాళ్లే చేరుస్తారని గడుసుగా సమాధానం చెప్పారట. మొత్తం మీద బరాగోకి ఆ ఉద్యోగం లభించింది. దీని తర్వాత డిప్యూటీ సర్వేయర్గా నియమితులయ్యారు. అయితే సర్వేయర్గా కొత్త బిడ్డద వచ్చి పడింది. ఈ ఉద్యోగంలో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు ఉండేవి. ఈ రకంగా 21 సంవత్సరాలలో 23 ట్రాన్స్ఫర్లకు ఆయన గురయ్యారు. ఎంఏ పాస్ అయిన తర్వాత లెక్చరర్ పోస్టుకు ఎంతో ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. మధ్యలో ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఉదయభారతి పత్రికల్లో పనిచేసి తిరిగి తన అసలు ఉద్యోగంలో చేరి పదవి విరమణ చేశారు. ఇక ఈయనకి సంగీతం, సాహిత్యం పట్ల చాలా అభిరుచి ఉండేది. అటు మాతా మహుల వారసత్వంగాను, ఇటు తండ్రి శిక్షణ పరంగాను చక్కని ప్రవేశం ఉన్నవారు. కొన్ని రచనలు కూడా చేశారు. ఆ ప్రభావం బరాగో మీద పడింది. చిన్నప్పటి నుంచి ఎన్నో సాహిత్య పత్రికలు చదవటం బరాగో అలవాటు చేసుకున్నారు. భవిష్యత్తులో పేరుపడ్డ రచయితగా ఎదగటానికి ఈ నేపథ్యం తోడ్పడింది. సంగీతం పట్ల కూడా బరాగోకి చిన్నప్పటి నుంచి మక్కువ ఉండేది. ప్రత్యేకించి సంగీతం నేర్చుకోకపోయినా ఇతరులను అనుకరించి పాడటం, సాధన చేయటం ఆయన చేసేవారు. ప్రముఖులు మహమ్మద్ రఫీ, సైగల్, ఏఎం రాజా, బాలమురళీకృష్ణ, భానుమతి లాంటి వాళ్ళ వంతుకల్ని అనుకరించి పాడగల ప్రావీణ్యం బరాగో సంపాదించారు. 1947లో కాలేజీ మ్యాగజైన్కి రాసిన పెట్టకథ తర్వాత 1948లో కస్తూరిబాయి,
స్మారక పఠన మందిరం వారు నిర్వహించిన పోటీలో బరాగో కథకి మొదటి బహుమతి వచ్చింది. దీనితో ఆయన తన జీవితంలో ఒక అద్భుత సంఘటనగా భావించాడు. తన మీద తనకు ఒక నమ్మకం కలిగింది. దీనితో బరాగో అప్పటి నుంచి కథలు రాయటం ప్రారంభించారు. 11/2/1949లో ఆంధ్రపత్రిక వారపత్రికలో నేను మావిడ అనే కథ రాశారు. ఇరుగు పొరుగున తన కళ్ళ ముందే జరిగిన సంఘటనల ఆధారంగా బరాగో తన కథా వస్తువుల్ని సేకరించుకునేవారు. వాటిల్లో హాస్యాన్ని పిండుకునేవారు. 1950లో పిచ్చిక కథ భారతీయ మాసపత్రికలో వచ్చయింది. ఈ కథలో బరాగోకి నలుగురిలో ఒక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొన్ని కథలు రాసి తెలుగు స్వతంత్రకి రాసి పంపించారు. అవి ముద్రింపబడ్డాయి. 1951లో కుండ పెంకులు అనే నవల రాశారు. ఈ విధంగా 1951 వరకు బరాగో రాసిన కథలు, నవల ఆయన సొంత పేరుతోనే ముద్రితమయ్యాయి. 1951లో బరాగోకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి 1963 వరకు ఆయన రాసిన కథలు వాహిని అనే కలం పేరుతో ప్రచురితమయ్యాయి. దీనికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన ఒక నిబంధన. దాని ప్రకారం ప్రభుత్వ సేవకుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఒకవేళ పాల్గొనాలంటే ప్రభుత్వ అనుమతి పొంది తీరాలి. 1963 తర్వాత నా నిబంధన సార్ మ్యూట్ లో పోయింది సార్. మెసేజ్ వచ్చిన మెసేజ్ వస్తే మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నట్టుంది. వచ్చినప్పుడు చెప్పండి, కొద్దిగా నేను సర్దుకుంటాను ఇక్కడ. సరే సార్, సరే సార్. 1977లో బరాగో రాసిన మనోధర్మం యువలో చక్రపాణి అవార్డులో ద్వితీయ బహుమతి పొందింది. ఈ విధంగా బరాగో 150 కథలు, 3 నవలలు, కొన్ని రేడియో నాటికలు రాశారు. బరాగో రచనల్ని మనం సంక్షిప్తంగా చూసినట్టయితే ఒక నవలలు 3 రచించారు. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో విశేష ప్రచారాన్ని పొందినటువంటి ఈ నవలని ఆయన తన రచన జీవిత ప్రస్థానంలో 3 నవలల్ని మనం అందించడం చూడొచ్చు. ఒకటి కుండ పెంకులు. 1951లో ఈ నవల రచింపబడింది. మధ్య తరగతి జీవితాల్లోని సాంప్రదాయాలు, అంధ విశ్వాసాలు పిల్లల జీవితాల్ని ఎలా నాశనం చేస్తాయో ఈ నవలలో కళ్ళకు కట్టినట్లుగా బరాగో వివరించారు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా ఈ నవల ప్రచురింపబడింది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరుగుతూ, ఆడుతూ పాడుతూ పరస్పర ప్రేమానురాగాలు అల్లుకున్న 2 హృదయాలు నిత్యం పొందే విచిత్ర అనుభూతులు, ఆవేదనల చిత్రణమే ఈ కుండ పెంకులు నవల. అలా పెంచుకున్న వారి అనురాగానికి కుండ మార్పిడి పనికిరాదన్న ఆచారం అవరోధమై నిలిస్తే ఆ ప్రేమికుల హృదయాలు ఎంతగా కుమిలిపోతాయో, నలిగిపోతాయో ఈ కుండ పెంకులు నవల వివరిస్తుంది. శకుంతల, రాంబాబు పాత్రల్ని బరాగో చక్కగా చిత్రించారు. సన్నివేశాలు, కల్పన, సంభాషణల నిర్వహణలో తన నేర్పరితనాన్ని ఈ నవల్లో ప్రదర్శించారు బరాగో. ఇక రెండవది రాజీ. బరాగో 1981లో ఈ నవల రాశారు. ఇది మధ్యతరగతి జీవితానికి సంబంధించినదే. ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఎదుర్కొనే సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయి ఈ నవల వివరించింది. ఆధునిక సమాజంలో స్త్రీకి రాను రాను వివాహం అవడం కష్టంగా మారటం, వ్యక్తిత్వం కాపాడుకోవడానికి, పొట్ట పోసుకోవడానికి ఉద్యోగం అవసరం అవుతోంది.
తన జీవిత భాగస్వామిగా రావాల్సిన స్త్రీకి అందం, వయసు, గుణం ఎన్ని ఉన్నా ఐశ్వర్యం పట్ల ప్రలోభానికి గురవుతున్న ఆధునిక పురుషులు ఉద్యోగం చేసే స్త్రీ పట్ల మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడింది. శూన్యం నుంచి బయలుదేరి వ్యక్తిగా రూపొంది స్వశక్తితో నిలదొక్కున్న రాజేశ్వరికి నిత్య జీవితంలో తటస్థపడే అల్ప విషయాలు దేనికదే ఓ సవాలుగా పరిణమించి నాకు ఈ ఉద్యోగం వద్దు అనిపిస్తాయి. ఈ పోటీలో కమల అనే మరో అభాగిని ఉందని తెలిసినా పోటీ అన్నాక ముందుగా మేలుకోవడం తప్పనిసరి అయింది. వాస్తవ పాత్రల్ని, యథార్థ సంఘటనల్ని చిత్రిస్తూ బరాగో రాసిన హృదయ నవల ఈ రాజీ. ఈ నవలకి నాకీ ఉద్యోగం వద్దు అనే పేరు కూడా ఉంది. చతుర మాసపత్రిక కోసం పెట్టిన పేరు రాజీ. తర్వాత పుస్తక రూపంలో వచ్చినప్పుడు నాకీ ఉద్యోగం వద్దు అనేటువంటి పేరుతో ఇది వెలువడింది. ఇక మూడవది స్పర్శరేఖ. 1983లో బరాగో ఈ నవలల్ని రచించారు. పెద్ద వయసులో వివాహం చేసుకున్న వారి సమస్యల్ని బరాగో ఈ నవలలో సున్నితంగా చిత్రించారు. ఇది ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా ప్రచురితమైంది. బరాగో తనకు పరిచయమైన మధ్యతరగతి జీవితాల్ని, అందులోనూ వివాహ సమస్యల్ని తీసుకొని ఈ 3 నవలలు రచించారు. దేనికదే వైవిధ్యం దీంట్లో మనకి ఈ నవలల్లో కనబడుతుంది. ఇంకా కథా సంపుటాలు విషయానికి వస్తే తన సుదీర్ఘ రచనా ప్రస్థానంలో బరాగో 160కి పైగా కథలు రాశారు. ఈ కథలన్నీ 6 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. ఒకటి వంటొచ్చిన మగాడు. 1966లో ఈ కథా సంపుటి ప్రచురింపబడింది. దీన్ని బాపు గారు ప్రచురించారు. ఇందులో 11 కథలు ఉన్నాయి. ఇదే బరాగో గారి మొదటి కథా సంకలనం. పతంజలి పంతం, అనుభవానికి హద్దులున్నాయి, నాన్నకి ఇష్టం లేదు, బాకీ జమా మొదలైన కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. బరాగో హాస్యానికి కథలు అద్దం పడతాయి. రెండవది వెన్నెల నీడ. 1977లో విశాఖ సాహితీ ఈ కథా సంపుటిని ప్రచురించింది. ఇందులో 9 కథలు ఉన్నాయి. వెన్నెల నీడ, క్షణభంగురం, త్రివర్ణ చిత్రం, బ్రేక్ డౌన్ మొదలైన కథలు ఇందులో ఉన్నాయి. వెన్నెల నీడ అనే కథకి 1960లో దీపావళి ఆంధ్ర వార పత్రికలో ద్వితీయ బహుమతి వచ్చింది. ఇక మూడవ సంపుటి సరదా కథలు. ఇందులో 116 కథలు ఉన్నాయి. పంతొమ్మిది 95 తానా ప్రపంచ తెలుగు మహాసభల్లో సన్మానితులైన బాపు, రమణలకు బరాగో సమర్పించిన 116 ఈ కథలు. హాస్యంతో పాటు ఆలోచనను కలిగించే కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. 4 కులాసా కథలు. ఇది 4వ సంపుటి. బరాగో సాహితీ స్వర్ణోత్సవ సందర్భంగా 1977లో విశాఖపట్నంలోని జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కథల సంపుటి ప్రచురింపబడింది. ఇందులో కథలు ఎక్కువ భాగం కులాసాగా చెప్పినవే. 5 కథన కుతూహలం. 1979, 77, 79 మధ్య ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథన కుతూహలం అనే పేరుతో బరాగో ఒక శీర్షిక నిర్వహించారు. తరువాత 1983, 84లో కూడా ఇది కొనసాగింది. అందులో ప్రచురితమైన వాటిని ఏరి పుస్తకంగా ప్రచురించారు. ఇవన్నీ పుట్టి కథలు. లోకంలో జరిగే సంఘటనల వల్ల నిస్సహాయుడైన సామాన్య మానవుడి స్పందన వీటిలో కనిపిస్తుంది. రాజకీయాలు, సాహిత్యం, సాంఘిక సమస్యలు,
కళారంగం, దూరదర్శన్, రేడియో, పత్రికలు, సినిమాలు మొదలైన విషయాలని పరిశీలించి వాటిలోని లోటుపాట్లు, మంచి చెడ్డల్ని నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా విమర్శించి లోపాలని అధిక్షేపించడం ఈ కథన కుతూహంలో కనిపిస్తుంది. ఇక 6వది ఇట్లు మీ విధేయుడు. 1990లో ఈ కథ సంకలనం ప్రచురితమైంది. ఈ కథ సంపుటికే 1991లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అలాగే ఇది కాకుండా బరాగో నవలలు, కథలు, అనేక స్కెచ్లు రాశారు. అనేక పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలు, రేడియో నాటకాలు కూడా ఆయన రాశారు. కొన్ని అనువాదాలు చేశారు. పాత సినిమా పాటల్ని పుస్తకాలుగా అచ్చు వేయించారు, సావర్ణీర్లుగా వేయించారు. సమకాలీన తెలుగు కథానికా రంగంలో తమదైన విశిష్ట స్థానం గలవారు ఈ బరాగో గారు. ఇక అసలు విషయానికి వస్తే, ఇట్లు మీ విధేయుడు ఈ కథా సంపుటి గురించి మనం కొంచెం వివరంగా చెప్పుకోవడం సబబుగా ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు ఉపన్యాస పరంపరలో ఈ విశిష్ట ఉపన్యాసాల్లో భాగంగా ఈరోజు మనం దీని గురించి చెప్పుకోవాలి. ఈ సంపుటిలో మొత్తం 52 కథలు ఉన్నాయి. ఈ సంపుటిలోని రాని కథలు, ఈ సంపుటిలోకి రాని కథలు మరో 46. ఈ కథల పేర్లు, వాటి ప్రచురణ వివరాలు ఈ గ్రంథానికి చివర పొందుపరిచారు. ఇవి కాకుండా కనీసం టైటిల్ కూడా గుర్తులేని మరో 20 కథలు బరాగో రచించారు. గ్రంథ విస్తరణ భీతి వల్ల ఈ కథల్ని ఈ సంపుటిలో ఆయన చేర్చలేదు. కథాంశాలలో అతి ముఖ్యమైనది కథా వస్తువు. కథా వస్తువుకు మూలం కథా బీజం. క్రౌంచ మిథున వియోగాన్ని చూసిన వాల్మీకి చెలించి స్ఫూర్తిని పొంది రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించినట్లు బమిడిపాటి రామగోపాలం గారు ప్రతి కథ చివర తాను ఏ సంఘటనకు స్పందించి కథ రాశారో వివరించారు. బరాగో శతాధిక కథలు రాశారు. ఒక రచయిత కలం నుంచి అన్ని కథలు వెలువడ్డాయి అంటే అవి నిస్సందేహంగా వస్తు వైవిధ్యం భరితాలు అని చెప్పచ్చు. నిర్మాణాత్మకమైన ఆలోచనకు బరాగో ప్రాధాన్యం ఇచ్చారు. సిద్ధాంతాల రాద్ధాంతాలకు ఆయన చొక్కెదురు కాకపోయినా సామాజిక విలువల కంటే కుటుంబ జీవితానికి ఎక్కువగా విలువ ఇవ్వటం ఆయన కథల స్వభావ జీవ లక్షణం. జీవితం మీద మనిషికి భరోసా ఇస్తాయి ఆయన కథలు. పాఠకుడికి ఆనందం, అనుభూతి కలిగించడంతో పాటు ఒక విధమైనటువంటి రిలీఫ్ లభిస్తుంది. ఇంకా ఇట్లు మీ విధేయుడు లోని ఇతివృత్తాన్ని మనం విశ్లేషించినట్టయితే ఈ కథల్లోని వస్తు స్వభావం దృష్ట్యా దీన్ని 8 రకాలుగా మనం విభజించుకోవచ్చు. 1 వివాహ వ్యవస్థకు సంబంధించినవి, 2 దాంపత్య జీవితానికి సంబంధించినవి, మధ్య తరగతి జీవితానికి ప్రతిబింబించేవి, మనస్తత్వ విశ్లేషణకు సంబంధించినవి, ఉద్యోగ వ్యవస్థకు సంబంధించినవి, మానవతా దృక్పథానికి సంబంధించినవి. సంస్కరణ దృక్పథానికి సంబంధించినవి సరస సల్లాప హాస్య కథలు. ఇంకా మొట్టమొదట వివాహ వ్యవస్థకు సంబంధించిన కథలు. సాంఘిక జీవితం ఒక ప్రిజం లాంటిది. వేర్వేరు కోణాల నుంచి వేర్వేరు రంగులలో అది మనకు దర్శనమిస్తుంది. జీవితంలో స్త్రీకైనా పురుషుడికైనా మలుపు వివాహం. మారిన కాలమాన పరిస్థితులలో ముఖ్యంగా మధ్య తరగతి వర్గానికి
వివాహం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ సమస్యల్ని భరాగో తన కథల్లో ఎంతో వాస్తవికంగా చిత్రించారు. ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం పెద్ద సమస్య. అయితే మన భారతీయ వైవాహిక జీవితంలో పెళ్లి చూపులు అనే తతంగం ఒకటి ప్రముఖంగా ఉంది. ఈ తతంగం ఆడపిల్లల జీవితానికి ఒక గడ్డు పరీక్ష. ఈ విషయాన్నే భరాగో మీ సంబంధం మాకు నచ్చలేదు కథలో తెలియజేశారు. వివాహ వ్యవస్థలో చోటు చేసుకున్న వ్యాపార ధోరణి వ్యక్తం చేసిన కథ ప్రతి రాత్రి వసంత రాత్రి. ఒకవైపు పనికిరాని పాత నమ్మకాలు, ఇంకొక వైపు కట్న సమస్య. వీటితో పాటు రోజు రోజుకి యువతుల్లో ఆకాశాన్నంటే కోరికలు. వీటన్నిటిని చూస్తూ ఎలా స్పందించాలో ఆలోచించే వ్యక్తి కథే ప్రతి రాత్రి వసంత రాత్రి. వెన్నెల నీడ కథలో వివాహ జీవితంలోని పవిత్రత, మాధుర్యంతో పాటు దంపతుల మధ్య ఉండాల్సిన పరస్పర నమ్మకాలు వ్యక్తమవుతాయి. ఇది ఒక తీవ్రమైనటువంటి ఇతివృత్తం. ప్రశాంతంగా ఉన్న కాపురంలో ఒక అలజడి, భార్యాభర్తలు పరస్పరం ఎలా ప్రేమించుకోవాలి అనే విషయాన్ని భరాగో ఈ కథలో చక్కగా వివరించారు. ఈ కథకు బహుమతి కూడా లభించింది. త్రివర్ణ చిత్ర కథ. శంకర పార్వతీయం కథల్లో కూడా వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు దీంట్లో వివరించారు. ఇక రెండవది దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి కథలు. సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో మానవులకు మాత్రమే కుటుంబ వ్యవస్థ ఉంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి కష్టాలు అనుకున్నది రెండో వారు కనిపెట్టి ఆ కష్టం పడకుండా చూడటం అనేది దాంపత్య జీవితంలో ఒక భాగం. దీనికి సంబంధించిన కథలే ఇష్టం, మనోధర్మం అనే కథలు. మీ సంబంధం మాకు నచ్చలేదు కథలో భార్యకి భర్తకి మధ్య ఉన్న చనువు, అధికారం స్పష్టంగా వివరించాడు. భరాగో దయచేయండి, త్రివర్ణ చిత్రం, వెన్నెల నీడ, నీ పద్ధతి మార్చుకో, రక్ష, గుండెల మీద కుంపటి కథల్లో పాత్ర చిత్రణ దాంపత్య జీవితంలోని అన్యోన్యతని రచయిత చక్కగా వివరించారు. ఇక మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబించేటువంటి కథలు. భరాగో గారు కథలు చాలా వరకు మధ్య తరగతి సంసారాలకు సంబంధించినవన్నీ చెప్పుకున్నాం. ఈ కథలో వారి ఇళ్ళు, పెళ్లి చూపుల తతంగాలు, కట్న కానుకలు, వాటిలో బాధలు, దాంపత్య ధర్మాలు, ఆచార వ్యవహారాలు, మనోధర్మాలు మొదలైనటువంటి అంశాలు ఉన్నాయి. గుండెల మీద కుంపటి, శంకర పార్వతీయం, ఇట్లు మీ విధేయుడు, వై డోంట్ యు మ్యారీ మీ, గమన శ్రమ, మిస్టేక్, పూర్ క్రీచర్ కథల్లో ఈ అంశాలు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇక మనస్తత్వ విశ్లేషణకు సంబంధించినటువంటి కథలు. నిత్య జీవితంలో రకరకాల మనస్తత్వాల వారు గుర్తుకు వచ్చినట్లే రచయిత చూసే శిల్ప చాతుర్య వల్ల కథల్లోని పాత్రలు కూడా ఆయా మనస్తత్వం గురించి తలుచుకోగానే గుర్తుకు వస్తారు. కోపం అనగానే పురాణాల్లోనే దూర్వాసుడు గుర్తుకు వచ్చినట్లే కన్యాశుల్కంలోని అగ్నిహోత్రావధాని, చమత్కారానికి రామలింగడు, హాస్యం అనగానే మునిమాణిక్యం గారి కాంతం, చిలకమర్తి వారి గణపతి గుర్తుకు వస్తారు. దీనికి కారణం వారి మనస్తత్వాలే. ఈ కథలన్నీ సంవాద శిల్పంతో భాషిస్తూ ఉంటాయి. పాత్రకి బయట వాతావరణానికి ముడిపెట్టి చిన్న చిన్న వాక్యాలలోనే ఆ పాత్ర మనస్థితి, మానసిక సంఘర్షణ బహిర్గతం చేస్తారు భరాగో.
ఇక త్రివర్ణ చిత్రం, దయచేయండి, అద్దం అబద్ధం ఆడింది కథల్లో పాత్రల ఆలోచనల్లోని మనస్తత్వ విశ్లేషణ తీరును మనం గమనించవచ్చు. ఇక ఐదవది సంస్కరణలు, సందేశాలు గల కథల విషయానికి వస్తే ప్రజల స్థితిగతుల్లో, ఆలోచనల్లో, ఆచార వ్యవహారాల్లో లోక కళ్యాణం కోసం చేయాల్సినటువంటి మార్పుల్ని సంస్కరణలు అంటాం. దీన్ని సాధించాలన్న దృష్టికోణం సంస్కరణ దృక్పథం. దీన్ని అనుసరించి అనేక కథలు వచ్చాయి. మీ సంబంధం మాకు నచ్చలేదు కథలో మురళీ పాత్రలో సమాజ సంస్కరణ గురించి బరాగో సందేశం ఇవ్వడం విశేషం. ఇంకా పూర్ క్రీచర్స్, వంటొచ్చిన మగాడు, మీకు కథలే ఇష్టం, త్రివర్ణ చిత్రం, గమనశ్రమ కథల్లో బరాగో గారు నీతి నియమాలు లేని ఏ సమాజానికి అభ్యున్నతి లేదని, అందుకే ఆత్మగౌరవం, దృఢ ప్రవృత్తి, కార్యదీక్ష, పరోపకారం గురించి తన కథల ద్వారా చాటి చెప్పారు. ఇక సరస సల్లాప హాస్య కథలు. నిత్య జీవితంలో తారసిల్లే సాధారణ వ్యక్తులు, వారి హావభావాలు, చేష్టలు, వేళాకోలాలు, వెక్కిరింతలు మొదలైనటువంటి బరాగో కథల్లో కనిపిస్తాయి. వై డోంట్ యు మ్యారీ మీ, నా సుఖమే నే చూసుకున్నా, పెళ్ళాన్ని ప్రేమించు, ఆరేసుకోబోయి పారేసుకున్నాడు, దేవుడు చేసిన మనుషుల్లారా మీ పేరేమిటి లాంటి శీర్షికలు చూస్తే నవ్వొస్తుంది. ఉద్యోగ వ్యవస్థకు సంబంధించినటువంటి కథలు. భారతదేశంలో ఎన్నో వృత్తుల వారు ఉన్నారు, కానీ వీటికన్నా ఉద్యోగ జీవనం పట్ల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. స్వాతంత్రోద్యమం అనంతరం వచ్చినటువంటి తెలుగు కథల్లో ఉద్యోగ రంగంపై వచ్చిన కథలు చాలా వచ్చాయి. బరాగో రచించిన ఇట్లు మీ విధేయుడు కథా సంకలనంలో ఎక్కువగా ఉన్నటువంటి కథలు ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి చెప్పచ్చు. ఈ సుమారుగా 30% కథలు ఉన్నాయి. సద్యోగం, పృథ్వీపతి, కఠిన శిక్ష, బ్రేక్ డౌన్, చక్రం, మంచి వాళ్ళు కూడా ఉంటారు, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శివాయ విష్ణు రూపాయ మొదలైన కథలన్నీ కూడా ఉద్యోగ వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలే. ఇక మానవతా దృక్పథానికి సంబంధించినటువంటి కథలు. మానవతా విలువల్ని అనుసరించి ప్రవహించేవాడే నిజమైన మానవుడు, ప్రవర్తించేవాడే నిజమైనటువంటి మానవుడు. ఆ ప్రవర్తన పట్ల సమాజంలో అతనికి ఒక గౌరవం కలుగుతుంది, నలుగురికి ఆదర్శప్రాయుడు అవుతాడు. ఇది మహిళలు కూడా వర్తిస్తుంది. బరాగో గారు తన కథల్లో అలాంటి పాత్రల్ని ఎన్నింటినో పరిచయం చేశారు. వీటిలో రామదాసు మళ్ళీ పుట్టాడు, సద్యోగం కథల్ని వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బరాగో గారు ఆయా పాత్రల ద్వారా మానవతా విలువల్ని పాఠకులకు కళ్ళకు కట్టినట్లుగా తన సంభాషణల్ని, సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. పాత్ర స్వరూపములో, స్వభావములో, వ్యక్తిత్వములో, ఆ పాత్ర ప్రవర్తనలో ఆదర్శంగా ఉండే ఎన్నో పాత్రల్ని బరాగో కథల్లో చూడవచ్చు. ఇట్లు మీ విధేయుడు కథా సంకలనంలో ఉన్న స్త్రీ పురుష పాత్రలు స్వభావ దృష్ట్యా అమాయకులే కానీ ధర్మాధర్మ విచక్షకులు, స్థిర చిత్తులు, నేర్పరితనం గల జాణలు, సంసారం దిద్దుకోగల ధీరలు. ఉదాహరణకి మీకు కథలే ఇష్టం కథలో కమలా పాత్ర ద్వారా దాంపత్య ధర్మాన్ని రచయిత చెప్పించారు. ఈ సంకలనంలోని పేర్లు కూడా వారి స్వభావాన్ని అనుసరించి ఉంటాయి. మనోహర్, సరళ, కమల, శ్యామల, సులోచన, సరస్వతి, మదన మోహన్ లాంటి పేర్లు మనం చూడవచ్చు. ఉదాహరణకి సరస్వతి అన్న పేరు బాగా చదువుకున్న, సంస్కారం ఉన్న పాత్ర.
మనోహర్ అన్న పేరు అందంగా ఉన్న పేరు. పాత్రలకి పేర్లకి వాటి స్వభావాలను అనుసరించి భావస్ఫోరకమైన పేర్లు పెట్టడం భరాగో ప్రత్యేకత. ఈ విధంగా స్త్రీ పాత్రలు, వివాహితులు, అవివాహితులు, వంచితులు, పురుష పాత్రలు, మానవత్వం పరిమళించే పాత్రలు, జీవిత సంఘర్షణకు లోనయ్యే పాత్రలు లాంటి విషయాల్లో పాత్ర చిత్రణకు ఆకర్షణీయంగా భరాగో తీర్చిదిద్దారు. భరాగో కథలకి ప్రాణం ఆయన విలక్షణ శైలి. సూటిగా కథలోనికి వెళ్ళి ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి ఎక్కడో మలుపులు తిరిగి మెలికలు తిప్పుతూ భరాగో ప్రతి కథలో ప్రత్యేకమైనటువంటి వైవిధ్యాన్ని చూపిస్తారు. తన కథలో ఎక్కువ భాగం ఉత్తమ పురుషుల్లోనే చెబుతూ ఉత్కంఠని చివరి దాకా విడిచిపెట్టకుండా తన కథనాన్ని సాగిస్తారు. కథన రీతిలో మరో ముఖ్యమైన విషయం శీర్షిక శిల్పం. కథ రాయడం ఒక ఎత్తు, శీర్షిక పెట్టడం మరో ఎత్తు. పాత్రను బట్టి కానీ, సంఘటనను బట్టి కానీ, పరిష్కారాన్ని బట్టి కానీ సాధారణంగా శీర్షికను అమరుస్తారు. ఈ విషయంలో భరాగో గారిది ప్రత్యేక బాణి. తన సునిశ్చిత బుద్ధిని ఉపయోగించి కథలకి నామకరణం చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. భరాగో కథన శిల్పం చక్కగా ఉంటుంది. ఈయన కథల ఎత్తుగడ ముగింపులు సంభాషణలతో ప్రారంభమై సంభాషణలతో ముగుస్తాయి. భరాగో గారు తమ కథల్లో జాతీయోద్యమాల గురించి, సమకాలీన విషయాల గురించి, సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలైన లలిత కళల గురించి, భార్యాభర్తల అనుబంధాలు, సమస్యలు, మనస్తత్వాల గురించి సంభాషణల్లో చెప్పించారు. అన్నీ సహజంగా, మృదువుగా, హాస్యంగా, వ్యంగ్యంగా, సరసంగా, సరదాగా ఉంటాయి. కథనంలో వర్ణన అంతర్భాగమే అయినా కథతో పాటు వర్ణనకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఒక విషయాన్ని గూర్చి గాని, పాత్ర చిత్రణలో గాని భరాగో గారు చేసిన వర్ణనలో కథలోని విషయాన్ని, ఆ పాత్రల భౌతిక మానసిక స్థితిని మనం గ్రహించవచ్చు. స్త్రీ పాత్రల వర్ణనలో రూపురేఖలను, కట్టుబొట్టు, శిరోజాలంకరణను వర్ణించడంలోనే పాత్రలకు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం చేకూర్చుతారు. భరాగో కథల్లో ఉచ్చారణకి దగ్గరగా ఉండే భాషని ఎన్నుకున్నారు. ఆ రకంగా రాయటం వల్ల వాటికి ప్రసాద గుణం వనకూడింది. ఉదాహరణకి మధ్యాహ్నం, రాజమండ్రి, దయచేయండి అంటే దయచేయండి అనడానికి ఇలాంటి పదాలని ఆయన వాడటం మనం చూడొచ్చు. మాట్లాడినంత హాయిగా భరాగో గారు వాడుక భాషలో రాయగలరు. ఆయా పాత్రల సంస్కారాన్ని అనుసరించి పాత్రోచితంగా జాతీయాల్ని ప్రయోగించడం భరాగో గారి ప్రత్యేకత. ఉదాహరణకి ఆడతోడు, ఓరిని తస్సదియ, హారిని దుంపదెగ, స్వయం పాకం, కాలు జారటం, కోరికలు గుర్రాలైతే మొదలైన జాతీయాల్ని ఆయన తన కథల్లో ఉపయోగించారు. క్రమంగా తన రచనలతో వినోదానికి, తక్షణ ఆకర్షణకి మాత్రమే స్థానం ఏర్పరచుకున్న భరాగో తర్వాత మానవ సంబంధాలు గల ఇతివృత్తాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆయన కథలు రాశారు. భరాగో 16 ఆణాల కథకుడు.
ఆయనకు ఆయన తెలుగు కథా సాహితీ స్వర్ణయుగానికి చెందినవాడు అంటారు ఎస్ఆర్ నంది. ఆధునిక తెలుగు రచయితలలో బమిడిపాటి రామగోపాలం గారికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఆయన తన సాహిత్యాన్ని విద్యార్థి దశ నుంచే ప్రారంభించారు. సాధారణంగా కథా కట్టుబడి కల్పనాంశాలతో ఉంటుంది, కానీ భరాగో గారి కథలకి సహజ సంఘటనలే ఆధారం. ఆయన రచనల్లో హాస్యానికి, రచనా శిల్పానికి ప్రాధాన్యత ఇచ్చారు. వైవిధ్యభరితమైనటువంటి కథనం ద్వారా పాఠకుల్ని ఆకట్టుకుంటారు. కథా వస్తువులో, కథా కథనంలో సంభాషణ చాతుర్యం చూపించారు. తమ స్వీయ అనుభవాల్ని ఆధారంగా చేసుకుని అనేక దాంపత్య కథలు, ఉద్యోగ కథలు పాఠకుల మనస్సుకు గుచ్చుకునేటట్లుగా రాయగలిగారు. కథను అనవసరంగా సాగదీయకుండా సూటిగా వేగంగా చెప్పే కుశాగ్ర బుద్ధిశాలి భరాగు. ఆయన అరుదైన వ్యక్తిత్వం గల మనిషి కాబట్టే తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు హాస్య రచనకి సత్కరిస్తే శ్రీ మహేశ్వరి పీఠం వారు ఆధ్యాత్మిక రత్న పట్టాను ఆయన రాసినటువంటి అనుష్ఠాన భగవద్గీతకి ఇచ్చారు. వసుదైక కుటుంబం అన్న విశాల భారతీయ భావన, అసాధారణ ధారాసిద్ధి వారి కథల్ని యావత్ ప్రపంచాంధ్రానికి హృదయ కేదారాల్లో సుస్థిరం చేశాయి. ఇక ఆయనతో ముఖాముఖి ఇంటర్వ్యూ జరిపినప్పుడు కొన్ని విషయాలు ఆయన చెప్పడం మీకు వివరిస్తాను. మన కథా రచయితల పైన ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది అంటే, మన కథా రచయితల మీద ఆంగ్ల రచయితల ప్రభావం ఉంది. చాలా మంది తెలుగు రచయితలు ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో రాసే అలవాటులోనే ఉన్నారు. నేను కూడా కొంతమేరకు అలా చేశాను. ఇంగ్లీషు చదువుకోవడం తెలుగు రచనకి ప్రోత్సాహం, అర్హతలు ఉన్నట్లే తెలుగు రచనకు అవరోధం కూడా కావచ్చు. ఇంగ్లీషు చదువుకుని ఇంగ్లీషు ప్రభావం ఏమీ లేకుండా తెలుగులో కథలు రాసే ప్రముఖులు లేకపోలేదు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దీనికి చక్కని ఉదాహరణ అని ఆయన చెప్తారు. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మిమ్మల్ని వరించింది కదా, దీనిపైన మీ వ్యాఖ్యానం ఏమిటి, మీ వ్యాఖ్య ఏమిటి అని అడిగినటువంటి ప్రశ్నకి, నా సుదీర్ఘమైనటువంటి సాహితీ వ్యాసాంగ చరిత్రలో నా పాత్ర రచయితగా కంటే సీనియర్లను గౌరవించుకోవడంలోనూ ఔత్సాహికులను ప్రోత్సహించడంలోనూ ఎక్కువగా ప్రఖ్యాత రచయితలను, పండితుల్ని కలిసి వారితో కొంత సమయం గడుపుదామనే కోరిక బలమైంది. ఇతరుల రచనలను కూడా పుస్తకాలుగా తీసుకుని రావాలనే తపన ఎక్కువగా ఉండేది. సాహితీ సభలు పెట్టి రచయితలను, పాఠకుల్ని పరిచయం చేసే అభిలాష, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవాలనే ఆశయం వీటన్నిటినీ కలిసి వచ్చింది. నేను సాహిత్య అకాడమీ అవార్డును భావిస్తున్నాను. నా రచనల నాణ్యతను గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో నేను కేవలం హాస్యమే రాశానన్నారు. ఇంకేమో కొందరు కాదు, ఇతను రాసిన చాలా హాస్య కథలు ఎంతో బాధకు సూచికలే కాక ఇతను సీరియస్ గా రాసిన కథలు మరిన్ని వేదన ప్రతిబింబాలని అన్నారు. నాకు నిత్య జీవితంలో లాగా రచనల్లోని సీరియస్ గానే ఉండటం చేత కాదు. బాధలు అందరికీ ఉంటాయి, కానీ బాధలే అన్నీ అనుకోవడం నాకు చేత కాదు. అందుచేత నా సంపాదకీయం గాని, కథ గాని, హాస్యం గాని, సమీక్ష గాని ఏది రాసినా ఎంతో అంతో హాస్యం లేకుండా రాయలేకపోవడం ఇది నా బలహీనత అని అంటారు ఆయన. అలాగే ఇదంతా చూస్తే నా రాతలో అవార్డు ఇవ్వవలసింది ఏదో ఉంది కనుకే వాళ్ళు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయన సామాన్య విషయంగా ఆయన వివరిస్తారు. ఇక ఇట్లు మీ విధేయుడు కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుందని ఊహించారా? నాకు ఇంత గొప్ప అవార్డు వస్తుందని నేను అన్నాడు అనుకోలేదు.
కానీ అవార్డుకు నేను అర్హుణి అని భావిస్తున్నాను. ఇది అదృష్టంగా, ప్రధానంగానైనా ప్రతిభ ద్వితీయంగా కూడా జరిగిన సంఘటన. అదేవిధంగా ఈ తరం కథలపై మీ అభిప్రాయం ఏంటి? దానికి ఆయన సమాధానం చెప్తారు. నేడు కథల్లో మెదడుకు పదును పెట్టి ఆలోచింపజేసే కథలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఆర్ద్రత తక్కువగా ఉంటుంది. నేటి కథల వస్తువుకు యాక్సెసిబిలిటీ తక్కువగా అవుతోంది. లింగం, ప్రాంతం, కులం ఇలాంటి భేదాలతో కథ ఫ్రాగ్మెంటేషన్ లోకి లోనైంది. మనుషుల కథలు కాక వేరే వేరే రకాల ముద్రలో పడ్డ కథలు వస్తున్నాయి. ఆ పేర్లతో కథా సంకలనాలు వస్తున్నాయి. అంటే పాఠకుల్లో కూడా ఫ్రాగ్మెంటిజం కి బదులుగా ఫ్రాగ్మెంటేషన్ నెలకొంటుంది. కబుర్లు చెప్పేటప్పుడు మాత్రం మనమంతా ఒకటే అని రాజకీయాల్లాగా, రాజ్యాంగం లాగా గట్టిగా చెప్పుకుంటున్నాం అని అంటారు. అదేవిధంగా సమగ్ర కథా సంకలనానికి ఇట్లు మీ వేదేయుడు అనే శీర్షిక పెట్టడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? సంకలనంలో ఇట్లు మీ విధేయుడు అనే కథ చివరికి చేరిస్తే బాగుండేదేమో కదా అని అడిగినటువంటి ప్రశ్నకి, కథా సంకలనానికి సాధారణంగా ఆ సంకలనాలలో చేర్చే కథలలో తమకు ఖ్యాతి తెచ్చిపెట్టే కథ శీర్షికే ముఖ్యమైనదిగా పరిగణించడం ఆధారం. కొంతమంది వారి పేర్లు పక్కన కథలు అని రాసి అదే పుస్తకానికి టైటిల్ గా ఉంచుతారు. ఉదాహరణకి చాసో కథలు, కాళీపట్నం రామారావు కథలు, తిలక్ కథలు లాగా. నా పుస్తకానికి మొదట భమిడిపాటి రామగోపాలం సమగ్ర కథా సంకలనం అనే పేరు పెట్టాలని నేను అనుకున్నాను. అయితే నా కథల్ని ఆమూలాగ్రం చదువుతూ ఈ గ్రంథం సంకలనం చేయటానికి సలహాలు ఇచ్చినటువంటి మిత్రుడు భమిడిపాటి జగన్నాథరావు ఈ పుస్తకానికి సమగ్ర కథా సంకలనం అనే పేరు ఉంచుతూ వేరే ఒక పేరు కూడా పెడితే అదో కొత్తగా ఉంటుందని చెప్పారు. ఇట్లు మీ విధేయుడు అనేది ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో దరఖాస్తుల చివర దరఖాస్తుదారుడు తప్పనిసరిగా వాడాల్సినటువంటి ఒక విశేషం. అయితే విధేయుడు అని రాసినంత మాత్రాన విధేయత రూఢం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో విధేయుడు అనే మాటకు వ్యంగ్యాత్మకమైన అర్థం రావచ్చు. ఈ సంఘటనలో చేర్చిన ఈ పేరు గల కథల్లోని సందేశం ఇదే. ఒక కథకు గాని, ఒక పుస్తకానికి గాని ఇలాంటి శీర్షిక ఉంచడం కొంత సంచలనాత్మకమే. 1967లో ఆ కథ నేను రాసినప్పుడు, 1990లో ఈ పుస్తకాన్ని నేను ప్రచురించినప్పుడు జగన్నాథరావు గారి ఈ శీర్షికను ఉంచారు. అలా దానిపైన నాకేమీ బాధ్యత లేదు. కానీ నిజానికి ఇది 2 సంపుటాల గ్రంథం. మొదటి సంపుటంలోని చివరి కథగా ఈ శీర్షికను చేర్చాలని ప్రణాళిక వేయడం అయింది. గ్రంథ ప్రచురణలో ఎదురైనటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈ 2 సంపుటాలు కలిసి ఒకటే గ్రంథంగా రూపొందించడం, ఆ కారణంగా ఈ శీర్షిక కథా సంకలనానికి మధ్యలో ఉండిపోవడం నా అదుపులో లేని పరిస్థితుల్లో జరిగిపోయిందని సమాధానం చెప్పారు. అదేవిధంగా బరాగో గారు ఎంతో సామాజిక స్పృహ కలవాడు, అంతగా సౌందర్య పిపాసి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల వీరికున్న మక్కువ నిరుపమానం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శాగంటి సోమయాజులు గార్ల రచన పట్ల తాను ప్రభావితుడైనట్లుగా ఆయన చెప్పుకున్నారు. ఈ విధంగా కథా రచయితల్లో బరాగో చిరస్మరణీయుడని చెప్పవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంపత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.